ఈ భూమి మీద చీకటి అంతమవుతోంది. ధర్మం నశించి అధర్మం పెరిగిపోయే సమయంలో విష్ణువు తన చివరి అవతారంలో భూమికి దిగి వస్తారు. ఆ సమయం ఈ సంవత్సరంలో వచ్చేస్తోందా? శ్రీ మహావిష్ణువు ఈ సృష్టి యొక్క రక్షకుడు. ధర్మానికి హాని కలిగినప్పుడల్లా ఆయన అవతారమెత్తారు. మత్స్యం నుండి బుద్ధుడి వరకు 9 అవతారాలు అయిపోయాయి. ఇక మిగిలింది ఒక్కటే, కల్కి అవతారం. మొదటి అవతారం మత్స్యం. ప్రళయ జలాల నుండి వేదాలను మానవజాతిని రక్షించారు. రెండవ అవతారం కూర్మం. సముద్రమథనంలో మందర పర్వతానికి ఆధారంగా నిలిచారు. మూడవ అవతారం వరాహం. భూదేవిని రాక్షసుడి బారి నుండి రక్షించారు. నాలుగవ అవతారం నరసింహం. భక్తుడు ప్రహ్లాదుడిని కాపాడటానికి స్తంభం నుండి ఆవిర్భవించారు. ఐదవ అవతారం వామనం. 3 అడుగులతో 3 లోకాలను కొలిచారు. ఆరవ అవతారం పరశురామం. అధర్మపరులైన క్షత్రియులను సంహరించారు. 7వ అవతారం శ్రీరాముడు. ధర్మం కోసం 14 సంవత్సరాలు వనవాసం చేసి రావణుడిని వధించారు. 8వ అవతారం శ్రీకృష్ణుడు. భగవద్గీత ద్వారా ధర్మ మార్గాన్ని ప్రపంచానికి బోధించారు. 9వ అవతారం బుద్ధుడు. శాంతి మరియు అహింస మార్గాన్ని చూపించారు. 9 అవతారాలు పూర్తి అయ్యాయి. ఇప్పుడు 10వ అవతారం కల్కి. కల్కి పురాణం ప్రకారం కల్కి అవతారం శంభల గ్రామంలో విష్ణు యశస్ మరియు సుమతి దంపతులకు జన్మిస్తారు. చిన్నతనంలోనే పరశురాముడి వద్ద శిక్షణ పొందుతారు. శివుడి కృపతో దేవదత్త అనే దివ్య శ్వేత అశ్వం మరియు అగ్ని ఖడ్గం పొందుతారు. కల్కి అవతారం యొక్క ఉద్దేశ్యమేమిటి? కలియుగం అంతం చేయడం, అధర్మాన్ని నాశనం చేయడం మరియు సత్యయుగాన్ని ప్రారంభించడం. ఆయన శ్వేత అశ్వం మీద అగ్ని ఖడ్గంతో వచ్చి దుష్టులను సంహరిస్తారు. కానీ ప్రశ్నేమిటంటే, కల్కి ఎప్పుడొస్తారు? భవిష్యమాళిక ప్రకారం కలియుగం ఇప్పటికే ముగిసిపోయింది. ఇది కలియుగం నుండి సత్యయుగానికి మారే సంధికాలం. విష్ణుపురాణం ప్రకారం 2026లో శంభలలో కల్కి జన్మిస్తారు. నాస్ట్రాడామస్ కూడా ఒక అమరపాలకుడు దక్షిణ భారతదేశంలో జన్మిస్తాడని భవిష్యత్తు చెప్పాడు. ఇప్పుడు చూద్దాం, కల్కి అవతారం వచ్చేస్తోందని చెప్పే 10 సంకేతాలు. సంకేతం నంబర్ 1. 2019లో ఫనీ తుఫాను జగన్నాథ ఆలయ కల్పవృక్ష కొమ్మను విరిచింది. నీలచక్రం వంగింది. ఇది అచ్యుతానందదాసు 600 సంవత్సరాల క్రితం రాసిన భవిష్యత్తు. సంకేతం నంబర్ 2. ధర్మం క్షీణించడం, అసత్యం పెరగడం. కలియుగ లక్షణాలు నేడు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సంకేతం నంబర్ 3. భూకంపాలు, సునామీలు, వరదలు. ప్రకృతి ఆగ్రహం ప్రతి సంవత్సరం పెరుగుతోంది. సంకేతం నంబర్ 4. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, సంఘర్షణలు పెరుగుతున్నాయి. దేశాలు దేశాలపై దాడి చేస్తున్నాయి. సంకేతం నంబర్ 5. సుసు అనంతదాస్ ప్రకారం చంద్రుడి పక్కన ఒక నక్షత్రం కనిపించినప్పుడు కల్కి అవతారం ఆవిర్భవిస్తారు. సంకేతం నంబర్ 6. అధర్మపాలకుల పెరుగుదల. ఇది పురాణాల్లో చెప్పిన కలియుగ లక్షణం. సంకేతం నంబర్ 7. భవిష్యమాళిక. 64 మహమ్మారులు వస్తాయని భవిష్యత్తు చెప్పింది. కోవిడ్ మొదటిది మాత్రమే. సంకేతం నంబర్ 8. సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. తీర ప్రాంతాలు ముంపుకు గురవుతున్నాయి. ఇది పురాణాల్లో చెప్పిన సంకేతం. సంకేతం నంబర్ 9. హిందూ, క్రిస్టియన్, ఇస్లాం, బౌద్ధ అన్ని మతాలు ఒక రక్షకుడు వస్తాడని చెప్తున్నాయి. ఇది కేవలం యాదృచ్ఛికం కాదు. సంకేతం నంబర్ 10. భవిష్యమాళిక ప్రకారం 2025 నుండి 2032 వరకు సంధికాలం. 2032 నాటికి సత్యయుగం ప్రారంభం. కల్కి అవతారం తర్వాత సత్యయుగం వస్తుంది. అబద్ధాలు ఉండవు, అధర్మం ఉండదు. శాంతి, సత్యం, ధర్మం ఈ భూమిని ఏలుతాయి. మన పురాణాలు చెప్పిన స్వర్ణయుగం వస్తోంది. మీరు నమ్ముతున్నారా కల్కి అవతారం వచ్చేస్తోందని? కామెంట్లో మీ అభిప్రాయం చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓం నమో నారాయణాయ.